విదేశాలలో హిందూ దేవుళ్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. పశ్చిమ దేశాలతో పాటు పలు ప్రపంచ దేశాలలో భారీ స్థాయిలో హిందూ ఆలయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరింది. రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఆ దేశ జనాభా 14 లక్షలు కాగా అందులో 42% మందికి భారతీయ మూలాలున్నాయి. వీరిలో 2 లక్షల మందికి పైగా హిందువులు ఉన్నారు. 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుంచి వెళ్లిన వారు కాలక్రమంలో అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్ కూడా భారతీయ మూలాలున్నవారే. కరేబియన్ ప్రాంతంలో హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక నిలయంగా దేశాన్ని తీర్చిదిద్దాలనే ప్లాన్లో భాగంగా రామ్ టెంపుల్ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది మే నెలలో అయోధ్య రామాలయంలోని బాలరాముడి ప్రతిమను పోలిన విగ్రహాన్ని ట్రినిడాడ్లో ప్రతిష్ఠించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు రాలేని ఉత్తర అమెరికా వాసులకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నిర్మించే రామాలయం అందుబాటులో ఉంటుందని వారి అభిప్రాయం.